నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ స్పెషల్ డ్రైవ్. నేను రాజశేఖర్. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో హరిహర వీరమల్లు ఫీవర్ నడుస్తుంది. ఎక్కడ చూసినా ఈ సినిమా గురించి డిస్కషన్ జరుగుతుంది. ఫస్ట్ డే పవన్ కళ్యాణ్ ఎన్ని కోట్ల రూపాయల ఓపెనింగ్స్ రాబడతారు, ఎన్ని రికార్డులు బద్దలు కొడతారంటూ పవన్ అభిమానులు చర్చించుకుంటున్నారు. ముఖ్యంగా హరిహర వీరమల్లు ఫ్రీ రిలీజ్ బిజినెస్ ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. హరిహర వీరమల్లు నైజాం ఏరియా థియేటికల్ రైట్స్ను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఫ్యాన్సీ రేటుకు సొంతం చేసుకుంది. ఇక దిల్ రాజు, ఏషియన్ సునీల్, సూర్యదేవర నాగవంశీ వంటి బడా నిర్మాతలు సైతం ప్రయత్నిస్తున్నప్పటికీ వీరమల్లు నైజాం రైట్స్ మైత్రి మూవీ మేకర్స్ దక్కించుకోవడం విశేషంగా చెప్పొచ్చు. ఇక ధర్మం కోసం పోరాడే యోధుడి పాత్రలో పవన్ కళ్యాణ్ కనువిందు చేయబోతున్నారు ఈ సినిమాలో. ఈ పీరియాడిటికల్ డ్రామాకు సంబంధించి జ్యోతి కృష్ణ, అలాగే క్రిష్ జాగర్లమూడి దర్శకులుగా దర్శకత్వం వహించారు. నిధి అగర్వాల్, బాబీ డియోల్ ముఖ్య పాత్రలు పోషించారు ఈ సినిమాలో. 5 ఏళ్ల పాటు ఎన్నో అవరోధాలు ఎదుర్కొన్నటువంటి ఈ చిత్రం ఎట్టకేలకు విడుదలకు సిద్ధమైంది. పవన్ కళ్యాణ్ కెరీర్లోనే తొలి పాన్ ఇండియా మూవీగా ఈ సినిమాను తెరకెక్కించినటువంటి చిత్ర బృందం రేపు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో గ్రాండ్గా రిలీజ్ కాబోతుంది హరిహర వీరమల్లు. ఇక రిలీజ్కు కేవలం 24 గంటల సమయం మాత్రమే ఉండటంతో చిత్ర యూనిట్ ప్రమోషనల్ కార్యక్రమంలో భాగంగా బిజీగా ఉంది. ఈ నెల 21న హైదరాబాద్లో ప్రెస్ మీట్తో పాటుగా అదే రోజు ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కూడా నిర్వహించారు. దాన్ని అలాగే కంటిన్యూ చేస్తూ పవన్ కళ్యాణ్ విశాఖలో చిట్చాట్లో కూడా పాల్గొని పలు ఆసక్తికరమైనటువంటి విశేషాలను పంచుకున్నారు. ఇవాళ విశాఖలో మరొక ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా నిర్వహించబోతున్నారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ మొత్తం సందడి చేయబోతుంది. మరికొన్ని గంటల్లో ఫ్యాన్సీ షో కూడా పడిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు, ఏపీలో ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయి, దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించేందుకు విశాఖ నుంచి మా ప్రతినిధి సత్యనారాయణ మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సత్యనారాయణ, చెప్పండి, ప్రధానంగా హరిహర వీరమల్లు చాలా గ్యాప్ తర్వాత పొలిటికల్గా అంటే బిజీ అవ్వకముందు సినిమా షూటింగ్లో పాల్గొన్నటువంటి పవన్ కళ్యాణ్ తర్వాత ఎట్టకేలకు కొన్ని గంటల సమయం ఇచ్చి హరిహర వీరమల్లు షూటింగ్ కంప్లీట్ చేశారు. అది రిలీజ్ కాబోతుంది. ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కూడా చాలా సక్సెస్ఫుల్గా జరిగింది. సో ఇక్కడ ప్రధానంగా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. కానీ ఇటువైపు కొన్ని రాజకీయ పార్టీలు విమర్శలు చేసినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో అభిమానులకు పండగ అని చెప్పుకోవచ్చు. అంబట్ లాంటి వాళ్ళు కూడా ట్వీట్ చేశారు. ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఎలా ఉంది, థియేటర్ల దగ్గర సందడి ఎలా కొనసాగుతుంది, హరిహర వీరమల్లుకు సంబంధించి ఏర్పాట్లు ఎలా జరుగుతున్న సినిమా థియేటర్ల దగ్గర పూర్తి అప్డేట్స్ ఏంటి? హరిహర వీరమల్లు సినిమా రేపు రిలీజ్ కానుంది. ఈ రోజు నుంచే ఆ రేపు రిలీజ్కి హడావడి అయితే కనుక అభిమానులు హడావడి అయితే ఇప్పటి నుంచే మొదలైందని చెప్పుకోవాలి. ఇటీవల హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరిగిన కాడి నుంచి కూడా అభిమానులు అయితే కనుక పండగ వాతావరణం నెలకొంది. ఎక్కడ చూసినా హరిహర వీరమల్లు గురించే డిస్కస్ చేసే పరిస్థితులు అయితే ఉన్నాయి. హరిహర వీరమల్లు అయితే కనుక బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని చెప్పి అభిమానులు అయితే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఈ రోజు విశాఖలో సాయంత్రం ఆంధ్ర యూనివర్సిటీలో అయితే కనుక జరగనుంది. ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా భారీ ఎత్తున ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. అలాగే 2500 షోలతో రేపు హరిహర వీరమల్లు అయితే కనుక ఆ థియేటర్ల వద్ద అయితే సందడి చేయనుంది. పండగ వాతావరణం అనే చెప్పుకోవాలి. జనసేన అభిమానులు అయితే కనుక ఎప్పటి నుంచో తమ నాయకుడు ఏదైతే పొలిటికల్ కి వెళ్ళిపోయారో ఆ వెళ్ళిన తర్వాత ఆ నాయకుడు అయితే కనుక సినిమాలు చేయటం లేదని చెప్పేసి కొంత నిరాశ అయితే వ్యక్తం చేసేవారు. గత 5 ఏళ్లుగా హరిహర వీరమల్లు షూటింగ్ జరుగుతుంది అని చెప్పుకోవడం తప్ప ఈ రోజు వరకు స్క్రీన్ మీదకి అయితే రాలేదు. అయితే ఈ గత 2 నెలలుగా హరిహర వీరమల్లు అయితే కనుక స్క్రీన్ మీదకి వచ్చే పరిస్థితులు అయితే కనుక ఉండేవి. అలాంటి పరిస్థితుల నుంచి ఎన్నో అవరోధాలు దాటుకొని రేపు 24న అయితే కనుక ప్రీ రిలీజ్ ఈవెంట్ తో పాటు ఈ సినిమా షూటింగ్ అయితే కనుక పూర్తి చేసుకుంది. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న అనంతరం రేపు 24వ తేదీన అయితే కనుక ఈ సినిమా అయితే కనుక థియేటర్లో సందడి చేయనుంది. ఈ అభిమానులు అయితే కనుక ఆ థియేటర్లో సందడి చేసేందుకు అయితే ఈ రోజు సాయంత్రం నుండి ఈ హడావడి అయితే మొదలవనుంది. ఇప్పటికే ప్రతి థియేటర్ వద్ద పెద్ద ఎత్తున భారీ కటౌట్లు అలాగే ఫ్లెక్సీలతో అయితే కనుక ఆ థియేటర్లు అన్ని కూడా నిండిపోయాయి. సాయంత్రానికి
మరిన్ని ఫ్లెక్సీలతో ఆ థియేటర్ అయితే కనుక నిండిపోతుందని చెప్పేసి అయితే కనుక ఆ అభిమానులు అయితే చెప్పడం జరుగుతుంది. ఈ అభిమానులందరూ కూడా బెనిఫిట్స్ కోసం తెల్లవారుజాము వరకు ఎదురు చూసే పరిస్థితులు అయితే ఉన్నాయి. రైట్ సత్యనారాయణ, ఒకటి ప్రధానంగా అంటే ఈరోజు మిడ్ నైట్ షోలు కూడా పడబోతున్నాయి. ప్రధానంగా విశాఖలో ఏ థియేటర్స్ రిలీజ్ అవుతున్నాయి? సంగం శరత్ కానీ చాలా కీలకమైన థియేటర్, జగదాంబ కానీ ఈ థియేటర్లో చాలా వరకు మెగా ఫ్యాన్స్కు సంబంధించి పెద్ద పెద్ద హీరోల సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులు థియేటర్ల దగ్గర ఎలా ఉంది? ప్రస్తుతం దాదాపు ఈ పవన్ కళ్యాణ్కి పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అయిన మొట్టమొదటి సినిమా అని చెప్పుకోవాలి. ఈ పాన్ ఇండియా రేంజ్ లో పవన్ కళ్యాణ్ ఈ మూవీ తీయడంతో, అలాగే అన్ని భాషల్లో కూడా ఈ సినిమా రిలీజ్ కావడంతో అయితే కనుక దీనిపైన అయితే పాన్ ఇండియా మూవీ రేంజ్ లో అయితే కనుక థియేటర్ ఓపెనింగ్స్ ఉంటాయని, భారీ కలెక్షన్స్ ఉంటాయని, ఇప్పటికే కోట్లలో ఈ టికెట్లు అమ్ముడిపోయాయని, లక్షల్లో టికెట్లు అమ్ముడిపోయాయి, కోట్లలో ఇప్పటికే బిజినెస్ చేసిందని చెప్పుకోవచ్చు. అలాగే విశాఖలో అయితే కనుక దాదాపు అన్ని థియేటర్లోని జగదాంబ అవనివ్వండి, సంగం శరత్ అవనివ్వండి, టిఎంఆర్ సెంటర్ అవనివ్వండి, వరుణ్ ఐనాక్స్ అవనివ్వండి, అన్ని థియేటర్లోని దాదాపు అన్ని థియేటర్లో కూడా ఈ సినిమా అయితే కనుక రేపు రిలీజ్ కానుంది. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఈ రోజు జరగడం విశాఖ అయితే సందడి మరింత పెరుగుతుందని అయితే కనుక ఈ అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఈ హరిహర వీరమల్లు వజ్రం, ఇదే కోహినీరు వజ్రం ఏదైతే ఉందో ఆ వజ్రం మొగలాయలకి వరకు ఎలా చేరిందనే అంశం మీద అయితే కనుక ఈ షూటింగ్ ఈ సినిమా ఉంటుందని చెప్పి అందరూ కూడా అంచనా వేస్తున్నారు. రైట్ సత్యనారాయణ, ఇంకోటి ప్రధానంగా అంటే బాయ్కట్ హరిహర వీరమల్ అంటూ ఒక ట్యాగ్ లైన్ ఇటువైపు అధికార పక్షానికి వ్యతిరేకంగా ఉన్న ప్రతిపక్షం, కొంతమంది హీరోల ఫ్యాన్స్ కూడా దీన్ని ఒక రకంగా ప్రచారం చేస్తున్నారు. ఆ ప్రభావం ఏమైనా పడే అవకాశం ఉందా? కొంతమంది సినీ క్రిటిక్స్ కూడా చెప్తున్నారు ప్రభావం కొంతవరకు ఉండే అవకాశం ఉంది, కానీ పవన్ కళ్యాణ్ వాటన్నిటికీ అతీతంగా ఉంటారని కొంతమంది చెప్తున్నారు. సో ఎలా ఉండే అవకాశం ఉందంటే ఈ ప్రభావం ఏమైనా ఉండే అవకాశం ఉందంటారా? హరిహర వీరమల్ని అయితే కనుక ఆ సినిమా రిలీజ్ కాకుండా ఉండేందుకు అయితే కనుక వైసీపీ పేటీఎం బ్యాచ్ ఏదైతే ఉందో ఆ పేటీఎం బ్యాచ్ మొదటి నుంచి ఆ ఆటంకాలు కలిగిస్తూనే ఉన్నారు. ఇటీవల అయితే కనుక బాయ్కాట్ అనే నినాదాలతో కూడా ఇది చేయడం జరిగింది. ఈ బాయ్కాట్ నినాదాలు కానీ అటు వైసీపీ పేటీఎం బ్యాచ్ కానీ ఈ హరిహర వీరమల్లి సినిమాని అయితే అడ్డుకోలేరు. ఒకవేళ అడ్డుకునే ప్రయత్నం చేస్తే కనుక ఆ స్థాయిలోనే మేము కూడా వారికి అయితే కౌంటర్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఒకటి సత్యనారాయణ, ప్రధానంగా అంటే పాలిటిక్స్ రాకముందు, ఫుల్ ప్లెజ్డ్ గా పాలిటిక్స్ రాకముందు వైసీపీలో కూడా పవన్ కళ్యాణ్ అభిమానులు ఉండేవారు. మేము పవన్ కళ్యాణ్ హీరోగా అభిమానిస్తాం, కానీ పొలిటికల్గా వచ్చేటప్పటికి జగన్ తరఫు అని చెప్పి చాలా వీడియోలు కూడా అప్పట్లో చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి. సో అలాంటి ఒక ఫ్యాన్ బేస్ కొంతవరకు కోల్పోయే అవకాశం ఉందన్నటువంటి వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అది ఎందుకంటే పవన్ కళ్యాణ్ మినిమం అంటే ఫస్ట్ ఓపెనింగ్స్ బాగా వచ్చే హీరోగా పవన్ కళ్యాణ్కి ఆ క్రేజ్ ఉంది. సినిమా హిట్ ఫ్లాప్తో సంబంధం లేకుండా ఓపెనింగ్స్లో ఎప్పుడు ఆయన స్థాయి వేరు. కానీ ఇప్పుడు పొలిటికల్గా ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉన్న నేపథ్యంలో కొంతవరకు ప్రభావం ఉండే అవకాశం ఉంది. అయితే ఇంకొక అంశం ప్రధానంగా అంబటి రాంబాబు ట్వీట్ చేస్తూ పాజిటివ్గా ఎప్పుడు పవన్ కళ్యాణ్ మీద ఒక రకంగా సెటైర్లు వేసే హరిహర వీరమల్లకు సంబంధించి మాత్రం పాజిటివ్గా మాట్లాడారు అంబటి రాంబాబు. సినిమా సక్సెస్ కావాలి, చాలా రోజుల తర్వాత ఫ్యాన్స్కు కన్విన్స్ అయిపోతున్నారు థియేటర్లో, పాలిటిక్స్ పక్కన పెట్టండి, కానీ ఆయన హీరోగా మంచి వసూలు సాధించాలి, సక్సెస్ అవ్వాలని కోరుకున్నారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? పవన్ కళ్యాణ్ సినిమా అభిమానులే కాదు, మేధావులు కానివ్వండి, రాజకీయ నాయకులు కానివ్వండి, పార్టీలకు అతీతంగా పవన్ కళ్యాణ్ మూవీని అయితే కనుక అందరూ చూస్తారు. ఆయన ఎప్పుడు కూడా పార్టీలకు అతీతంగానే వ్యవహరిస్తూ జరిగింది. ఇటీవల జనసేన ఆ పార్టీ ఉండడంతో ఈ హరిహర వీరమల్ని అయితే కనుక ట్రోల్ చేయడం జరిగింది. ఆ ఎట్టగాలకు ఆ చేసేది ఏమీ లేక ఈ అంబటి రాంబాబు లాంటి వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ సినిమా హిట్ అవుతుందని ముందే గమనించిన అంబటి రాంబాబు లాంటి మేధావులు కూడా ఆ సినిమా హిట్ అవ్వాలని ఆశాభావం వ్యక్తం చేస్తానని చెప్పడం అయితే జరుగుతుందని ఈ జనసేన శ్రేణుల నుంచి అయితే ఆ విషయం తెలుస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సత్యనారాయణ. అంటే ప్రధానంగా గ్రాస్ విషయంలో కూడా హరిహర వీరమల్లి